హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆనియన్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, అలాగే గరం మసాలాని వేసుకొని బాగా కలిసిపెట్టేట్లుగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని 2 కప్పుల వరకు మైదా పిండిని వేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనెను వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ పల్చగా చపాతీలాగా చేసుకొని హీట్ అయిన ప్యాన్ పైన వేసేసి లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత అన్నీ ఒకసారి తీసుకొని చుట్టూ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసాలు చేసుకోవడానికి షీట్స్ లాగా తయారు చేసుకోవాలి. చుట్టూ కట్ చేసిన సైడ్స్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి హీట్ అయిన ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొద్దిగా నలిపి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్స్లోకి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ సమోసా షీట్స్ని తీసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయల స్టఫింగ్ పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసాలాగా తయారు చేసి హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి. వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించుకునేటప్పుడు కొన్ని పచ్చిమిర్చిలను కూడా వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.